హల్లెలూయా. అందరికీ దేవుని నామములో వందనాలు. ఈ సంవత్సరంకి ఇది మొదటి ఆదివారం, ఎంతో శ్రేష్టమైనది. ఈరోజు అందరం సంతోషముగా ఈ యొక్క ఆదివారపు ఆరాధనని జరుపుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఇలానే ఉండాలి కదా. పోయిన సంవత్సరం ఎలా జరిగిందో అందరికీ తెలుసు. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకు స్థితి ఎలా ఉంది, ఆత్మీయతంగా నేను చెప్పేది. ఈ సంవత్సరమైనా దేవుళ్ళో నేను ఎదగాలి, బహుగా ఆశీర్వదించబడాలి, ప్రతి విషయంలో నేను మార్పు చెందాలి కదా. 25 పోయి 26 వచ్చింది అంటే ఒకటి పోయి కొత్తది వచ్చింది, మళ్ళీ అదే లేదు, పాతదే లేదు, కొత్తది వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో పాతవి ఏవైనా ఉంటే అవి మనము తీసేసేయాలి. మార్పు ఒక్కొక్క సంవత్సరం కదా, ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు మన జీవితాలలో గతించిపోయినాయి. ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో న్యూ ఇయర్లు, ఎన్నో ఆదివారాలు, ఎన్నో గతించిపోయినాయి. కనీసం ఈ సంవత్సరమైనా ఏదో నామకార్థంగా క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయి, మన బతుకులేవి మారడం లేదు అన్నట్టుగా కాకుండా మన జీవితంలో కొన్ని మార్పులు రావాలి. ఆత్మీయతలో మనకి కొన్ని మార్పులు రావాలి. దేవునికి మనం ఈ సంవత్సరం దగ్గరగా జీవించాలి. పోయిన సంవత్సరం వింటే ఎన్ని విన్నామో కదా చెడు వార్తలు. తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన ఇళ్ళల్లో వాళ్ళు, ప్రతి వారం ఏదో ఒక యాక్సిడెంట్ అని, ఏదో ఒక హార్ట్ అటాక్ అని, ఏదో ఒక జబ్బని. ఎంతమంది పాపం ఈ 2026 చూడలేక గతించిపోయారో. కానీ దేవుడు నేను ఇంకా ఈరోజు సజీవులుగా ఉంచాడంటే నువ్వు దేవుడి కోసము వాడబడాలి. ఇంకొక అవకాశం నీకు ఇచ్చాడు. పరిచర్యలో కానీ, వాక్యంలో కానీ, ప్రార్థనలో కానీ, సువార్తలో కానీ, నీ నడవడికలో కానీ, కనీసం మాదిరికరంగా కానీ, సాక్ష్యంలో కానీ, ఏదైనా ఒక్క విషయంలోనే నువ్వు మార్పు చెందాలి. ఈ మార్పు లేకపోతే 2026 కూడా పోతుంది, 27 కూడా వస్తూనే ఉంటాయి. కానీ మరి మన జీవితానికి ఏ రోజు చివరి రోజో మనకు తెలియదు. కాబట్టి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. సిద్ధపాటు మనం కలిగి ఉండాలంటే మనము మార్పు చెందాలి. మార్పు లేనిదే సిద్ధపాటు రాదు. కాబట్టి ప్రతి ఒక్కరము వాగ్దానం తీసుకున్నాం కదా. అందరం వాగ్దానం మంచివే వచ్చాయా? మంచివే వస్తాయి. ఎందుకంటే చెడువి కూడా వాగ్దానాలు కొన్ని ఉన్నాయి, శాపనార్థాలు కూడా ఉన్నాయి. కానీ అవి మనకి ఉండకూడదు అన్నట్టుగా వాగ్దానాలు మంచివే పెడతారు. అంటే కొంచెం ఆశ, ఇదొక్కటే కాదు, బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ మనకే. కానీ ఆ వాగ్దానం చూస్తే మనకు ఒక సంతోషం. మరి ఈ సంవత్సరం నాకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నాకు క్షేమాన్ని ఇస్తున్నాడు, నాకు ఫలాన్ని ఇస్తున్నాడు, నన్ను అభివృద్ధి పరుస్తానని చెప్పాడు అని ఒక ఆశ. ఈ సంవత్సరము మనం స్టార్ట్ చేయడానికి ఒక ఆశ అన్నమాట. ఆ వాగ్దానాన్ని ప్రతిదినం పట్టుకొని ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఎప్పుడు అడిగినా నీ వాగ్దానం ఏంటమ్మా అన్నప్పుడు మనము చెప్పే స్థితిలో ఉండాలి. అంతే బైబిల్ తిరగేసుకొని వాక్యం ఎక్కడుంది అని వెతుక్కొని వాక్యం చూసి చెప్పడం కాదు. ప్రతిదినం ఎవరైతే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని పొందుకుంటారు. ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనకి ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ నీ సెల్ఫ్ వాగ్దానం ఒకటి ఉంది, ఇవాళ వచ్చిన వాళ్ళకి బోనస్ వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. చూడండి, లెవియాకాండం 26వ అధ్యాయము 9వ వచనం. లెవియాకాండము 26వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలము నిలవయున్న పాతగలిగిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. హల్లెలూయా. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. సమృద్ధిని నీకు ఇస్తున్నాడు కదా. మన ఇంట్లో పాత బియ్యము ఎంతో శ్రేష్టమైనవి కదా. ఏది ఎంత పాతదైతే దానికి అంత విలువ. కొన్ని వాటికి అది ఎంత మగ్గిపోతే అంత విలువ. నువ్వు ఎంత నలిగితే నీకు అంత విలువ. పాతవి ఉన్నా కూడా క్రొత్తవి మళ్ళా వస్తున్నాయంట. క్రొత్తవి వచ్చినా కూడా పాతవి ఇంకా మిగిలే ఉంటాయంట. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం. ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మందిరంలో కూర్చొని ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి, ఈ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డకి ఈరోజు దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. ఏమంటే, నేను మిమ్మును కటాక్షించి నీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి నేను నీతో చేసిన నిబంధన. ఏంటి నిబంధన అంటే నీకు వచ్చిన వాక్యము.
ఏదైతే నీకు వాక్యం దేవుడు ఇచ్చి ఉన్నాడు ఈ సంవత్సరం, ఆ వాక్యాన్ని, ఆ నిబంధనను స్థాపించేదను. ఆ నిబంధన దగ్గర మీ వాక్యం పెట్టుకోండి. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడు. సంతానం లేని వారికి సంతానం ఇస్తాను అంటున్నాడు. మనకి సంతానం లేదు కదా? ఉందా లేదా మనకి సంతానం? ఉందా లేదా సంతానం? మనకి లేదు. కాబట్టి దేవుడు మనందరికీ సంతానం ఇచ్చునుగాక. హల్లెలూయా. కనీసం ఒకరికి ఎంతమంది కావాలి? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? కనీసం ఇద్దరినన్నా మనం కనాలి ఈ సంవత్సరం. కనీసం ఇద్దరినైనా. సంతానం అంటే ఏంటంటే ఆత్మలు నడిపించడమే మందిరానికి. హల్లెలూయా. కనీసం ఒకరిద్దరైనా మనం కనడానికి ప్రయాసపడదాం. దేవుడు నీకు సంతానం ఇస్తానంటున్నాడు, కానీ మనము ప్రయాసపడాలి. సంవత్సరంలో అంతా మనం పోయిన సంవత్సరం అంతా సువార్త చేశాము. ఈ సంవత్సరం కూడా దేవుని కోసం మనము ప్రయాసపడదాము. దేవుడు మన ప్రయాసను వ్యర్థముగా పోనీడు. తర్వాత అంటున్నాడు, మిమ్మును విస్తరింపచేసి, విస్తరిస్తానంటున్నాడు. అది ఈ సంఘం విస్తరింపబడునుగాక. ఆమెన్. ఈ సంవత్సరం ఈ సంఘము విస్తరింపబడునుగాక. ఆమెన్. దానికోసం మనం అందరం ప్రయాసపడాలి. ఈ సంఘపు పునాదులు పెద్దవి కావాలి. ఈ సంఘం విస్తరించబడాలి. అది నీ చేతుల్లో, నా చేతుల్లోనే ఉంది. ఇది మనది అనుకున్న రోజే ఈ సంఘము విస్తరించబడుతుంది కదా. యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి. పాత వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఇంకేం చేయలేరు. ప్రార్థన చేయడం తప్ప ఇంకేం చేయలేరు వాళ్ళు, పెద్దవాళ్ళు. కాబట్టి వయసున్న వాళ్ళు దేవుని కోసం ప్రయాసపడాలి. ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని విస్తరింపచేస్తానంటున్నాడు. ఎలా విస్తరింపజేస్తాడు దేవుడు? నేను ఎలా విస్తరింపచేస్తాడు అనేది ఒక 2-3 మాటలు చూసుకొని మనము ముగించుకుందాం. మొదటిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారైన వారై, కొలస్సీలకు 2:7 అదేనా? కావున హల్లెలూయా. కిందకింకా, ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. హల్లెలూయా. మొదటిగా దేవుడు మనల్ని ఎలా విస్తరింపజేస్తాడంట? ఎలా విస్తరింపజేస్తాడంట దేవుడు? కాదు. ఎలా విస్తరింపజేస్తాడు? కాదు. కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మీరుండుటట్టు విస్తరింపజేస్తాడంట. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాం మనం దేవునికి? మనం అనుకున్నది జరిగినప్పుడు, మనం సంతోషంగా ఉండినప్పుడు, దేవుడు మనకి మేలు చేసినప్పుడు మనం దేవునికి ఏం చేస్తాము? కృతజ్ఞతలు చెల్లిస్తాం. అంటే దేవుడు మేలు చేసినా చేయకపోయినా, సమయమందైనా అసమయమందైనా మనము కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో నిన్ను విస్తరింపచేస్తానంటున్నాడు. మనం కానీ అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చూసినప్పుడు పౌలు శీలలు ఏ సమయంలో దేవుని స్తుతిస్తున్నారు? రాత్రివేళ కదా. కొర్నేలి ఏ సమయంలో దేవుని స్తుతిస్తున్నాడు? మధ్యాహ్నమందు. దావీదు ఏ సమయంలో దేవుని స్తుతిస్తున్నాడు? అన్ని వేళలా. కాబట్టి దేవునికి ఒక సమయం లేదండి. మనమే ఒక సమయం పెట్టుకుంటున్నాం దేవుని కోసం. నువ్వు ఎల్లవేళలా దేవునికి స్తుతులు చెల్లించాలి. పొద్దున్నే స్తుతులు చెల్లించేటప్పుడు మైక్ మనకి ఇచ్చారు కదా అని కేవలము స్తోత్రం 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 చెప్పడం కాదు. నువ్వు స్తోత్రం ఎలా చెప్తున్నావు కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నీ హృదయంలో ఒక బాధ, నీ హృదయంలో ఒక వేదన, అరే దేవుడు నాకు ఈరోజు ఇచ్చాడు, ఇదిగో నేను సమయానికి వచ్చానా లేదా సమయానికి రాలేకపోయానా, ఇదిగో నేను సిద్ధపడి స్తుతులు చెల్లిస్తున్నానా, హడావుడిగా వచ్చానా కదా. 1 సెకండ్ లేట్ అయింది నాకు ఈరోజు, జస్ట్ 1 సెకండ్ అయినా కూడా ఒక వేదన, బాధ. స్తుతులు చెల్లించేటప్పుడు దేవుడు నీ స్తుతుల మీద సింహాసనాసీనుడు కావాలంటే నీ యొక్క పద్ధతిని చూస్తాడు దేవుడు. హల్లెలూయా.
నీ పద్ధతి ఎలా చేస్తుంది, నా బిడ్డ నాకు స్తుతి ఎలా చెల్లించుకుంటుంది, నోరు తెరుచుకొని హల్లెలూయా అంట పక్కన చూస్తా, దిక్కులు చూస్తా కూర్చొని నువ్వు ఎంత నిర్లక్ష్యంగా స్తుతులు చెల్లిస్తే ఏ లాభం చెప్పండి. స్తుతి చెల్లించుట దేవునికి, నీకు శ్రేయస్కరము, దేవునికి ఇష్టము. ఎందుకంటే దేవుడికి ఇష్టమైంది కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు స్తుతి చెల్లించేటప్పుడు చాలా జాగ్రత్తగా స్తుతులు చెప్పాలి. ఆయనకు పాటలు ఇష్టం కాదు, ప్రార్థన ఇష్టం కాదు, కానీ స్తుతి చెల్లించాలి. మోకాళ్ళు లేని వాళ్ళు నిలబడి దేవునికి స్తుతులు చెల్లించాలి. అంతేగాని నిర్లక్ష్యంగా మనము స్తుతులు చెల్లించకూడదు. అందుకే పౌలు శీలలు స్తుతిస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఏ సమయంలో ఉన్నారు? కష్ట సమయంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా చంపబోతారు, అయినా కూడా వాళ్ళు సంతోషంగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. మనకు అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. ఈరోజు మనకి ఎన్నో పరిస్థితులు వస్తాయి. నూతన సంవత్సరం అంటే అన్నీ నూతనంగా మారిపోతాయా? ఏం మారదు కదా. నూతన సంవత్సరం వచ్చిందని చెప్పి ఏమైనా మారిందో మన జీవితంలో? అదే నిద్ర లేవాలి, అదే పనులు చేసుకోవాలి, అవే కాలేజీకి వెళ్ళాలి, అదే ఆఫీసులకు వెళ్ళాలి, అవే ఇంటి పనులు. ఏమైనా మారినాయా నూతన సంవత్సరాల్లో? జస్ట్ మారింది ఏంది? క్యాలెండర్లో డేట్ మాత్రమే. కానీ దేవుడు అంటున్నాడు, నీకు డేట్తో పని లేదు, నూతన సంవత్సరంతో పని లేదు. నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు లేసి నాకు మనస్ఫూర్తిగా నువ్వు స్తుతులు చెల్లిస్తావో అదే నీకు నూతన ప్రారంభము. హల్లెలూయా. కాబట్టి ఏ స్థితులైనా నువ్వు స్తుతులు చెల్లించేవాడిగా ఉంటే దేవుడు ఆ స్థితిని కృతజ్ఞతాస్తుతి చెల్లించేటట్టుగా విస్తరింపచేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించేలాగా దేవుడు నన్ను చేస్తాడు అనుకుంటే ఇప్పటికైనా మన స్థితిని మార్చుకోవాలి. కొంచెం భయము భక్తిని మనము ఒంట్లోకి ఎక్కించుకొని దేవుని మందిరంలో మనము ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ స్థితి మారుస్తాడు. కృతజ్ఞతాస్తుతి చెల్లించేలాగా నిన్ను విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. హల్లెలూయా. కాబట్టి దేవుడు రెండోదిగా వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క తల్లి నీ సంతానమును దేవుడు విస్తరింపచేస్తానంటున్నాడు. దేవుడు ఈరోజు మనందరికీ వాగ్దానం చేశాడు. ఈ మాట ద్వారా నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు, మన సంతానమును దేవుడు విస్తరింపచేస్తానంటున్నాడు. నీకు పుట్టిన బిడ్డలను, మనకి ఈ సంఘం తరపున కొత్త బిడ్డలను దేవుడు విస్తరింప చేయునుగాక. ఆమెన్. కాబట్టి నీ బిడ్డలను దేవునికి సమర్పించడం నువ్వు వెనుక తీయకు. నీ బిడ్డలకి మంచి చెడు నేర్పించండి. నీ బిడ్డలకి దేవుని యందు భయము భక్తిని నేర్పించండి. దేవుని మందిరంలో అంటకట్టుబడిలాగున వాళ్ళని పెంచండి. ఖచ్చితంగా వాళ్ళు చెడిపోరు, ఈ లోకం వైపు చూడరు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదైనా చెడుదారి పడుతున్నారనిపించినా, లేకపోతే వ్యర్థంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారని తెలిపినా వాళ్ళతో మీరు కూర్చొని మాట్లాడండి. కాసేపు మీతో మాట్లాడితే వాళ్ళకి ఫోన్తో పని ఉండదు. కాసేపు కూర్చొని ముచ్చటించుకోండి చక్కగా. దేవుడి జ్ఞానం కానివ్వండి, లేకపోతే లోకంలో ఎన్నో జరుగుతుంటాయి కదా, మన దేశం గురించో, లేకపోతే ఇట్లా జరుగుతున్నాయి హత్యల గురించి, ఇలా చేస్తున్నారు, దేవుని కృప లేకపోవడం వల్ల ఎంత జరుగుతుంది, ఇదిగోమ్మా ఈరోజు మా కాలేజీలో జరిగిందమ్మా. వాళ్ళు ఎవరికో చెప్పుకునే బదులు నువ్వు కాసేపు కూర్చొని మాట్లాడితే నీతోనే చెప్పుకుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఫోన్ మీదకి దృష్టి పోదు. మా అమ్మ నాతో కాసేపు మాట్లాడతా, లేకపోతే ఇంటికి రాగానే ఇదిగో ఈరోజు జరిగింది ఇది, ఇదిగో లేకపోతే చర్చిలో ఈ వాక్యం చెప్పారు కదా, ఇది నీకేమైనా అర్థమైందా, ఈ సంవత్సరం మనము మారాలి, లేకపోతే కొత్త పాట నేర్చుకో కదా. నేనే పాడడం కాదు, మన బిడ్డలు కూడా పాటలు పాడాలి. మనమేంది, మనది అయిపోతుంది, వాళ్ళది వచ్చే తరం. మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి వాళ్ళకి పాటలు నేర్పించాలి. ప్రతి దినం ఒక 5 వచనాలన్నా చదువుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక 5 వచనాలు చాలు. మీకు సమయం లేకపోతే ఒక 5 వచనాలు మీ పిల్లకాయలతో ప్రతి దినం నైట్ పడుకునే ముందు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి చాలు. దేవుడి వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ బిడ్డలకి నీవు నేర్పించు. ద్వితీయోపదేశకాండలో అదేగా చెప్తాడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడిచినప్పుడు నీ బిడ్డలకి నీవు మంచి నేర్పించు. దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పు. నువ్వొక్కటే జ్ఞానం పొందుకుంటే సరిపోదు, నువ్వొక్కటే జ్ఞానవంతురాలుగా ఉంటే సరిపోదు. నీ బిడ్డలు కూడా అట్లానే ఉండాలి కదా. మనకంటే మన బిడ్డలు మంచి స్థితిలో ఉంటే మనకు సంతోషమా కాదా? మనం అదే కోరుకుంటాం కదా. ప్రభువా నా బిడ్డలు బాగుండాలి. రాహేల్ అంటే ఎప్పుడు ప్రార్థన అదే చేస్తుంది కదా,
నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి కదా. దేవుడు ఖచ్చితంగా నీ కోరిక నిజమైతే తీరుస్తాడు, బాధపడద్దు. ఖచ్చితంగా దేవుడు మీ ఆశలు నెరవేరుస్తాడు. ఎప్పుడు మన ఒంట్లో భయము, మనము పద్ధతిగా ఉండి మనం దేవునికి స్తుతి కరెక్ట్గా చెల్లించుకుంటూ దేవుళ్ళో మనం ప్రయాసపడితే ఖచ్చితంగా ఈ సంవత్సరం నీ బిడ్డల్ని నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కాబట్టి రెండవదిగా నీ సంతానమును విస్తరింప చేస్తానంటున్నాడు. మన కుటుంబాలు బాగుంటాయి, రెండవదిగా మన సంఘము కూడా బాగుండాలి కదా. మన సంఘం కూడా విస్తరింపబడాలి, మన సంతానాన్ని కూడా దేవుడు విస్తరించాలి. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఘనముగా మనం దేవునికి ఆరాధన ఈ సంవత్సరం అంతా జరిగించుకోవాలి. మరి మూడవదిగా చూస్తే కీర్తనలు 116వ కీర్తన 7వ చరణం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏందంట? క్షేమము. పోయిన సంవత్సరం 2025లో ఎంతోమంది గతించిపోయారు కదా. దేనివల్ల? ఈసారి నా వాగ్దానం చూడండి, కనిపిస్తుందా మీ అందరికీ? నాకు వచ్చిన వాగ్దానం చూడండి ఈ సంవత్సరం. అంటే బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనవే, కానీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. ఏమొచ్చింది? నేను మీకు క్షేమము కలుగజేసేదను. హల్లెలూయా. వాగ్దానాలు చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటారు వాగ్దానాలు దేవుడు ఎవరికైనా ఇస్తాడు కదా. ఇప్పుడు నేను తీసుకున్న వాగ్దానాలు ఎప్పుడు మంచివే పెడతాడు. ఇందాకే చెప్పా, విశ్వాసి తీసుకున్నా అవిశ్వాసి తీసుకున్నా ఎవరు తీసుకున్నా మంచిగా వస్తాయి. కాకపోతే మనం ఎప్పుడైతే ఏడ్చి ప్రార్థన చేస్తామో నీ స్థితికి తగ్గట్టుగానే వాగ్దానం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మా అమ్మకి ఏమొచ్చిందో తెలుసా? నీ సంతానము వల్ల అనేక జనములు ఆశీర్వాదకరముగా మారునుగాక అని వచ్చిందంట. హల్లెలూయా. కాబట్టి మనం తీసుకునేటప్పుడు విశ్వసించి తీసుకోవాలి వాక్యాన్ని. వాగ్దానం ఎప్పుడు అందరికీ మంచిగా వస్తాయి, చెడ్డవి ఎవ్వరికీ రావు. చెడ్డ వాగ్దానాలు పెట్టరు అసలు. కాకపోతే వచ్చిన వాగ్దానం నీ స్థితికి తగినట్టు ఉందా లేదా కదా. నీ స్థితికి తగినట్టు ఉందా, నమ్మకంతో విశ్వాసంతో వాగ్దానం తీసుకోవాలి. నా ప్రయాణాలలో కదా ఎన్నో వింటూ ఉన్నాం, కానీ క్షేమాన్ని ఇచ్చిన దేవుడు పోయినసారి నూతన హృదయాన్ని నీకు ఇచ్చేదని వచ్చింది. మరి ఈ సంవత్సరం ఏం వాగ్దానం ఇస్తావు ప్రభువా, ఏం వాగ్దానం ఇస్తావు అని చెప్పి తీసుకొని మరలా ప్రార్థన చేసుకొని చదివితే ఎంతో గొప్ప వాగ్దానం, మీకు క్షేమము కలుగజేసేదను అని వచ్చింది. కాబట్టి దేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్నాడు వాగ్దానం, మీ క్షేమము విస్తరింపజేసేదను. ఆమేన్. మనందరం ఈ సంవత్సరం దేవునికి క్షేమము కలుగ చేస్తానంటున్నాడు. కాబట్టి ఆయన ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు, మనం దేవునికి ఏం చేయమా? ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక అతను ఉన్నాడంట. ఇది యూట్యూబ్లో నేను చూసా. ఆ పాస్టర్ గారు ఒక బుక్లో చదివారంట. ఇట్లానే ఒక ప్రసంగం చేస్తున్నారు, సువార్తకెళ్ళి ఒక ప్రసంగం చేస్తున్నారంట. ఆ యొక్క ప్రసంగానికి ఆకర్షితులై 3 కుటుంబాలు నమ్ముకున్నాయంట దేవుణ్ణి. 3 కుటుంబాలు నమ్ముకుంటే మిగతా అందరూ వెళ్ళిపోయారు. ప్రసంగం చేశారు, వాళ్ళకి బాప్టిజం ఇచ్చేశారు, నమ్మేశారు. నిజమైన దేవుడు ఈయనే అనుకొని ఆయన నమ్మాడు, ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలామంది, అంటే ఇప్పుడు నేనే అనుకోండి, తర్వాత మా బంధువులంతా నమ్మలేదు. వాళ్ళు వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, అసలు యేసుక్రీస్తు ఏంది, అసలు ఆ దేవుడు ఎవరు, మన ఇళ్ళల్లో ఉందా ఇట్లాంటివి, ఆయన లేని దేవుడు, లేని వాళ్ళ దేవుడు, ఆయన్నేందు నువ్వు నమ్ముకునేది, మనకెంత పరువు తక్కువ అని చెప్పి వాళ్ళు మాటలు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు 3 తీసుకున్నారు కదా. ఫస్ట్ ఒక ఆయన డౌన్ అయిపోయాడు. నిజమే కదా, ఏదో నేను ఆవేశంలో తీసేసుకున్నాను అని చెప్పి ఒక ఆయన, వద్దులే మనకి దేవుడు వద్దు, మనకి పూర్వం నుంచి ఉన్నది వీళ్ళు మధ్యలో వచ్చారు కదా అని ఒక ఆయన వెళ్ళిపోయాడంట. ఇంకా 2 కుటుంబాలు ఉన్నాయంట. 2 కుటుంబాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి వచ్చినప్పుడు మేనమామగా 2 ఉన్నారు, అన్నదమ్ముళ్ళు. ఇంకా మిగిలిన 2, రండ్రా మీరు మీ కుటుంబం తరపున వచ్చి మేనమామ సాంగ్యం చేయాలి అంటే, మేము క్రైస్తవులం కదా మేము చెయ్యము అన్నారంట. అట్లా నిన్నగాక మొన్న వచ్చిన దేవుడు నీకు ఎక్కువైపోయాడా? నా బిడ్డకి ఈరోజు ఇది చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు అక్కడ అవసరము, నువ్వు రానంటావా? నా బిడ్డ కంటే నీకు దేవుడు ఎక్కువైపోయినాడా? నా ఇంట్లో జరిగే ఫస్ట్ శుభకార్యం అంటే కొంచెం ఎమోషనల్గా మాట్లాడి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు
ఆయన కూడా కొంచెం చప్పబడ్డాడంట. నిజమే కదా, ఆ బిడ్డ చేసుకోక మొదటి కార్యం ఆ ఇంట్లో జరుగుతుంది, నేను పోవాలి కదా, ఈ దేవుడు ఏముంది, ఈసారి కాకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ నమ్ముకుందాంలే కొత్తగా అన్నట్టుగా ఈయన కూడా డ్రాప్ అయిపోయాడంట. ఆ తర్వాత పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నీ తమ్ముడేడి అంటే అతను రాలా. అతను వీళ్ళందరూ పోయి, మీరు రాకపోతే మా పరువు పోతుందిరా, అక్కడ మీరు క్రైస్తవులు అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది, మీరు వస్తారా రారా, లేకపోతే మా కులం నుంచి వెలివేయమంటారా అంటే కులం నుంచి వెలివేసేయండి అని చెప్పారంట. హల్లెలూయా. వెలివేసేయండి అని చెప్పినప్పుడు వీళ్ళని ఊరు బయట పెట్టేశారంట. ఎవరైనా ఆ కుటుంబంతో మాట్లాడితే వాళ్ళని వెలివేసినట్టే. అప్పుడు వీళ్ళు వెళ్ళేసిన తర్వాత ఇంకా వీళ్ళు సంపాదించుకోవాలి కదా, ఎవ్వరు మనతో మాట్లాడేది లేదు. ఒకరోజు నైట్ పూట వీళ్ళ అన్న వచ్చి, అరే ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నేను అందరికీ చెప్తాను, ఎందుకురా ఇంత కష్టం నీకు, మనకేం ఆస్తులు లేవా అంతస్తులు లేవా, ఏంది పరిస్థితి, రారా అంటే నేను రాను అన్నాడంట. ఈ భార్య భర్త కొడుకు వీళ్ళు ముగ్గురే ఊరు బయట ఉన్నారు. ఆ బిడ్డకు ఒకరోజు బాగా లేకుండా వచ్చింది, కానీ ఆ ఇంట్లో ధనం ఎక్కువ లేదు, చిన్న జ్వరం వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడంట, ఇదిగో నేను వెళ్ళి పట్టణంకి వెళ్ళేసి కొన్ని డబ్బులు సంపాదించుకొని వస్తాను, మనం బతకడానికి కావాలి కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏం పర్వాలేదు అని చెప్పేదంట. ఎప్పుడు ఆ ఇంటి బయట ఒక ముసలాయన కూర్చొని ఉండేవాడంట, కాపలా, అంటే ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా లేదా అని చెప్పడానికి కాపలా అన్నమాట. ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ బిడ్డకి బాగలేదు కదా, ఒక 2-3 రోజులు గడిచింది, బిడ్డకు జ్వరం ఎక్కువైపోతా ఉంది, 4 రోజులు గడిచింది, జ్వరం ఎక్కువైపోతా ఉంది, ఏం తినలేకపోతున్నాడు. 5వ రోజు ఆ బిడ్డ చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఆమె ఒక్కటి ఇంకేం చేస్తుంది, ఎవరు రావడంలో వస్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, కనీసం ఏం జరిగిందమ్మా అని కూడా అడగట్లేదంట. ఎందుకంటే ఆ ముసలాడు కూర్చోన్నాడు కదా, ఎవరైనా మాట్లాడితే పోయి చెప్పడానికి. అందుకని ఏడుస్తూ ఉందంటే పాప, మా బిడ్డ శవాన్ని ఆడ పెట్టుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. తండ్రికి ఈ విషయం తెలియదు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే అప్పుడు ఆ ముసలాయన, ఈ ముసలాయన కాకుండా ఇంకొక ఆయన వచ్చాడంట. ఆ రోజు వచ్చి, ఏమమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యో నిన్ను కాపలాగా పెట్టారు కదా, మళ్ళీ నువ్వే నా దగ్గరికి వచ్చావే, ఎవరైనా చూస్తే నిన్ను కూడా నన్ను వెళ్ళేస్తారయ్యా, నువ్వు వెళ్ళలే, నా బిడ్డ చచ్చిపోయాడు, ఇంక వాడట లేవడు కదా, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. నేను ఎందుకు వెళ్ళేశారమ్మా అంటే జరిగిందంతా చెప్పిందంట. ఏమమ్మా ఊరు వెళ్ళేసేసారు కదా, ఇప్పటికైనా ఆ దేవుణ్ణి వదిలేసి మీ వాళ్ళకి అడిగి పో మా బిడ్డ కోసం అంటే, బిడ్డ చచ్చిపోయాడు, ఇంక నేను ఎక్కడికి పోను, తీసుకుంటాడులే మా ఆయన వచ్చేదాకా, నేను పూడ్చుకుంటాను, లేకపోతే ఈ బిడ్డ ఇట్లానే ఉంటాడని చెప్పి ఆడసిన నువ్వైతే పోయ్యా అనిందంట. ఆయన అంట నవ్వి, సరేలే నువ్వు పిచ్చోళ్ళు ఉంటున్నారు, మీరు ఇంత మంచి జీవితంలో కూడా ఎడుకొచ్చారు అని చెప్పి కింద మట్టి తీసుకున్నాడంట. మట్టి తీసుకొని నోట్లో పోస్తుంటే, నోట్లో కాదు గుంట్లో పెట్టి పోయాలి కదా మట్టి అనిందంట. కాదులే అమ్మ అని చెప్పి నోట్లో పోసి ఇటు తట్టి, లే అన్నాడంట. వాడు దగ్గి పైకి లేచాడంట. హల్లెలూయా. మరి ఇది నిజమా అబద్ధమా దేవునికే తెలియాలి, కానీ ఆ సాక్ష్యం విన్నప్పుడు నాకు కూడా ఎంత ఆశ్చర్యం అనిపించిందో. అమ్మ ఏం కాదు, నేను ఎవరికి చెప్పను, నేను వచ్చి నీతో మాట్లాడినట్టు, ఆ బిడ్డ ఆకలితో ఉన్నాడు కదా, 4 రోజుల నుంచి ఏం తినలేదు కదా, మీ ఇంట్లో కమలా పండ్లు ఉన్నాయి కదా, అవి తెచ్చిపెట్టు, తింటాడు ఆ బిడ్డ అన్నాడంట. సరే నేను పెడతాను, నువ్వు వెళ్ళిపోయ్యా అనిందంట. లేదు నువ్వు తేప ముందు అంటే, సరే నేను గబగబా పోయి ఆ పండ్లు తీసుకొచ్చే లోపల ఈయన లేడంట. ఇక్కడ ఏమైపోయాడు ఈయన అని చెప్పి ఇంక మర్చిపోయిందంట. మర్చిపోయి ఆ తర్వాత ఈ పండ్లన్నీ తినిపిస్తా ఉంటే అప్పుడు ఈ ముసలాయన వచ్చి కూర్చుంటున్నాడంట. మళ్ళీ అప్పుడు భర్త రాగానే చెప్పిందంట. వాళ్ళకి తెలియదు కదా దేవుడు అంటే ఎట్లా వస్తాడు ఏందని తెలియదు కదా. అప్పుడు భర్త వచ్చినప్పుడు చెప్తే ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థించంట, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చావా, వచ్చింది నువ్వే కదా, నా బిడ్డను నువ్వు ఎట్ట బతికించావు ప్రభువా, నా భార్యకి ఇచ్చావే దర్శనం, నా బిడ్డకి ఇచ్చావే దర్శనం, నాకు ఇయ్యలేదే ప్రభువా అని ఎలుగెత్తి ఏడ్చాడంట. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీ స్థితిని మార్చాలంటే నీకు ఇంత విశ్వాసం ఉందా? చిన్న చిన్న సమస్యలు వస్తే తొలగిపోతున్నామే, బిడ్డ చచ్చిపోయాడు అని తెలిసినా కూడా దేవుడే వచ్చి నీ బిడ్డ చచ్చిపోయాడు కదా, ఇంకనైనా పోమ్మా అన్న కూడా ఆమె చచ్చిపోయాడు మళ్ళీ బతుకుతాడా, నేనైతే పోను అనిందంట. హల్లెలూయా. అట్టి విశ్వాసం ఈరోజు మనలో ఉండాలి. మన బిడ్డల్లో మనము కలిగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు, క్షేమాన్ని విస్తరింపజేస్తాడు. కాబట్టి 3వదిగా నీకు క్షేమాన్ని విస్తరింప చేయాలంటే నువ్వు సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకోవాలి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి, ఆయనకి సర్వము సాధ్యమే. వచ్చింది దేవుడో కాదో ఎవరో ఏందో అని మనం అనుకోకూడదు. ఈరోజు దేవుడే నేరుగా రాడు, కానీ మనిషి రూపంలో ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి 4వదిగా చూసి మనము ముగించుకుందాం. ఎఫీసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎఫీసీలకు రాసిన పత్రిక, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి
మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. హల్లెలూయా. ఆఖరగా దేవుడిని ఎడల ఏం చేశాడంట? ఆయన కృపను విస్తరింపచేస్తాడంట. ఆయన కృప ఉంటే ఇంకా ఏమీ అవసరం లేదండి. నీకు క్షేమం ఇస్తుంది. ఆ కృప నీకు తోడుంటే నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది. ఆ కృప నీకు తోడుంటే నీ యొక్క జీవితమే మారిపోతుంది. కృతజ్ఞతాస్తుతి చెల్లించే స్థితిలో నీవు ఉంటావు. కాబట్టి దేవుడు ఈరోజు నీకు ఇన్ని వాగ్దానాలు చేస్తున్నావు. మనం ఇంకా ఈ అడుగు బయట పెట్టగానే నువ్వు మారిపోతుంటే ఇంకా దేవుడు ఏం చేయాలి చెప్పండి కదా. మనకు వాక్యము ఇన్ని రకాలుగా మనల్ని హెచ్చరిస్తున్నా, ఇన్ని రకాలుగా మనకు బోధిస్తున్నా, మనం ఇంకా మార్పు చెందకుండా ఉంటే, పశ్చాత్తాపం ఇలా కలగకపోతే, ఇలాంటి న్యూ ఇయర్లు ఎన్ని చేసుకొని ఏం లాభం? ఇలాంటి వాక్యాలు ఎన్ని విని ఏం లాభం? మార్పు చెందాలి. మొదట నీ హృదయము పశ్చాత్తాపం ఉండాలి. ప్రభువా, నేను నా బిడ్డలు ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో వాడబడాలి. పశ్చాత్తాపంతో ఏ రోజన్నా ప్రార్థన చేశామా? విశ్రాంతి కలుగజేస్తాను, నా యొద్దకు రండి అంటున్నాడు. పొద్దున్నే మన దినము చిరాకుగా మొదలైందనుకోండి, ఇంట్లో చిరాకుగా, ఇంకా వాక్యం కూడా ఉంది, ఇంకా చెప్పండి, సమాధానాన్ని కూడా నీకు విస్తరింపజేస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సమాధానాన్ని కూడా విస్తరింపజేయాలి. కృపని విస్తరింపజేయాలంటే చిరాకుగా నువ్వు బయటికి వెళ్ళిపోయావు, ఆ చిరాకే నీకు సాయంత్రం దాకా అలానే ఉంటుంది కదా. ఒక పిల్లవాడే లేకపోతే ఒక ఉద్యోగం చేసే ఒక అతనే అనుకుందాం, ఇంట్లో పొద్దున్నే భార్య దగ్గర కొంచెం చిరాకు పడి వెళ్ళిపోయాడంట. ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని ఆ యొక్క హార్న్ కొడతా ఉన్నాడు. నువ్వు ఒక్కడే హార్న్ కొడితే ముందున్న 10 బండ్లు వెనకున్న 10 బండ్లు కదిలేస్తాయా? చిరాకు పడిపోతున్నాడంట. ఫోన్ అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఫోన్ చేసిందంట. పోయి చాలాసేపు అయింది కదా, తినకుండా వెళ్ళాడు, పాపం తిన్నాడో లేదో అని ఫోన్ చేస్తే ఏం చెప్పు అన్నాడంట. ఏదో ఏం తినకుండా వెళ్ళావు కదా కోపంలో, తిన్నావా లేదా అంటే తిన్నాలే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు, పెట్టి ఫోన్ అని చెప్పి పెట్టేశాడంట. నువ్వు ఎందుకు అంత చిరాకు పడుతు? కాసేపు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా కూర్చొని ఆలోచించాడంట. ఎందుకు నేను చిరాకు పడ్డాను? పాపం నా మంచి కోసమే కదా అమ్మ ఫోన్ చేసింది, నేను తిన్నానో లేదో అని నా మీద ప్రేమతోనే కదా చేసింది అని చెప్పి ఆయన మరలా ఫోన్ చేసి, అమ్మ నేను పొద్దున కొంచెం చిరాకులో ఉన్నాను, ఏమనుకోకు, నేను ఆఫీస్కి వచ్చేసాను, తిన్నాను అని చెప్పాడంట. నువ్వు పొద్దున మాట్లాడిన మాటకి మధ్యాహ్నం మాట్లాడిన మాటకి ఎంత తేడా వస్తుంది కదా. ఆ పక్క రోజు మళ్ళీ సేమ్ ట్రాఫిక్, కానీ ఈసారి ఆయన చిరాకు పడలేదంటే ఎవరి మీద. ఏం చేశాడంటే చెవులో ఇయర్ బడ్స్ పెట్టుకొని ఎంతసేపు ఉంటుందో ఉండని, ఇది రోజు ఉండేదే, దీనివల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు, చిరాకు పడిపోయి మన ఆయుష్ను తగ్గించుకోవడం తప్ప మనకు ఒరిగింది ఏమీ లేదనుకున్నాడు. చక్కగా పాటలు వింటూ గమ్ముగా ఉన్నాడంట. ఈరోజు మన పరిస్థితులు ఏవి మారవు, కానీ మారేది మనమే. చిరాకులు, కోపాలు, ద్వేషాలు అన్నీ చూపించేస్తున్నాం. ఒకరి మీద కోపాన్ని ఒకరి మీదకు చూపించేసుకుంటున్నాం. ఆయన దేవుడు అంటున్నాడు, నా కృప నీకు విస్తరింపచేస్తా, నా సమాధానాన్ని నీకు విస్తరింపచేస్తా, నా విశ్రాంతిని నీకు విస్తరింపజేస్తా. నువ్వు సమాధానముగా ఉండు. నువ్వు కోప్పడినంత మాత్రమే పరిస్థితులు మారవు, నువ్వు చిరాకు పడినంత మాత్రమే పరిస్థితులు మారవు. ఇక్కడేం చెప్తున్నాడు? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, ఏ సమయంలో ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. నువ్వు గింజుకున్నా నీ స్థితి మారదు, నువ్వు గమ్ముకున్నా నీ స్థితి మారకుండా ఉండదు. ఓరకనే నిలుచుకుని చూసే వాళ్ళమే మనం అనుకుంటాం, అరే ఇది నేను చేశాను కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను, అరే నేను అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను అని మనం అనుకుంటాం అంతే. కానీ అట్టి జ్ఞానము మంది కాదు. నీ జ్ఞానము ఎటువంటి జ్ఞానం? మన జ్ఞానము వెర్రి జ్ఞానం మంది, దేనికి పనికిరాని జ్ఞానం మంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నా జ్ఞానం ఇస్తా, ఆ జ్ఞానంతో నువ్వు సంతోషముగా ఉండు, సమాధానముగా ఉండు, నా కృప నీకు విస్తరింపచేస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరపు మొదటి ఆదివారపు దినమున దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని నేను విస్తరింపచేస్తాను. ఎలా విస్తరింపజేస్తాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా నిన్ను విస్తరింపజేస్తాడంట. రెండవదిగా ఎలా విస్తరింపజేస్తాడంట? నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడంట. మూడవదిగా ఎలా విస్తరింపజేస్తాడంట? నీ యొక్క క్షేమము, నీకు క్షేమము కలుగజేసి ఆ యొక్క క్షేమాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు. ఆఖరాన ఆయన కృపను సమాధానాన్ని మనకి విస్తరింపజేస్తాడంట. ఈ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నువ్వు నీ యొక్క పరిస్థితిని మార్చుకో. ఇంకా నువ్వు ఇలానే ఉన్నావంటే ఆ యొక్క వాగ్దానాన్ని మనము పొందుకోలేం, జస్ట్ వినడం వెళ్ళిపోవడమే. కాబట్టి ఈ నూతన సంవత్సరం మనకి, మన కుటుంబాలకి, మరి ముఖ్యంగా
మన మందిరానికి దేవుడు తన కృపను బహుగా విస్తరింపజేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.